తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, మద్యం కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వివరాలేంటి? వెంకటేష్, ఈ రోజు మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో మిథున్ రెడ్డికి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఇటీవల విచారించినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వులు పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కేసులో చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి పైన మొదట అనుమానితుడిగానే ఉన్నాడు. కేసు లేనప్పటికీ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆయన్ను A4 గా ఈ కేసులో చూపిస్తూ సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో మొదటి నుంచి చివరి వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందని, కీలక పాత్ర పోషించాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇటు సిట్ తరఫున వాదనలు వినిపించారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని, ఆయన మద్యం కేసుకు సంబంధించి మద్యం కేసులో మొదట ఏ విధంగా ఈ మద్యం పాలసీని తయారు చేయాలి, ఎలాగా దీన్ని ముందుకు నడిపించాలి అనే విషయాలన్నింటినీ సమావేశంలో చర్చించేటప్పుడు ఈయన మొదటి నుంచి ఉన్నాడని తెలిపాడు. దాంతో పాటుగా గతంలో వైకాపా ప్రభుత్వం కంటే ముందు కొనసాగుతున్న విధానాన్ని ఏ విధంగా మార్చాలి అనే విషయంలో కీలక పాత్ర పోషించాడని మిథున్ రెడ్డి, దానికి సంబంధించిన విషయాలు కొన్ని మా దగ్గర, అదే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని తెలిపారు. మరొక వైపు ఈ మద్యం ముడుపులు తీసుకున్న దానికి సంబంధించినవి కూడా కొన్ని ఆధారాలు లభించాయి. ఇందులో మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో డెకార్ట్ అనే కంపెనీ నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు నగదు జమ అయిందని, ఆ నగదు తోటి బంగారం కొనుగోలు చేసినట్లు వాదనలో వినిపించారు. ఈ విధంగా అంటే మొదటి నుంచి ఈ ముడుపులు తీసుకునే వ్యవహారంలో మిథున్ రెడ్డి మిగతా రాజకాంత్ రెడ్డి వాళ్ళతో పాటు తరచుగా వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉంటూనే దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ముడుపులు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని పర్టికులర్ గా తెలుసు అని, దాంతో పాటు ఈ ముడుపులు వచ్చిన తర్వాత ఎవరికి చేరుతాయి, ఏ విధంగా చేరుతాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే విషయాలన్నీ ఖచ్చితంగా మిథున్ రెడ్డికి తెలుసని ఇటు సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ఇంకా కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి, అంతిమ లబ్ధిదారుడికి నగదు ఎలా చేరిందనే విషయాలు మిథున్ రెడ్డి నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేయాలని కోరారు. ఇదే ప్రస్తుతం ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. ఇప్పటికే కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు మిథున్ రెడ్డి అనేది కొంతమంది ఇచ్చిన వాంగ్మూలాల్లో కూడా ఉంది. దానికి సంబంధించిన విషయాలన్నింటినీ న్యాయమూర్తికి తెలిపారు. మరోవైపు ఇటు మిథున్ రెడ్డి తరపు నుంచి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించిన క్రమంలో అసలు వీళ్ళు చెప్తున్నటువంటి కంపెనీలో మిథున్ రెడ్డి కంపెనీగా చెప్తున్నటువంటి దాంట్లో డైరెక్టర్ గా లేదని ఇటు ఆయన తరపు వాదనలు వినిపించారు. ఏదైతే 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి సంబంధించిన కంపెనీలో జమ అయ్యాయనో అవి వెంటనే తిరిగి సదరు ఆ డెకార్ట్ కంపెనీకే మళ్ళీ తిరిగి జమ చేశారని పేర్కొన్నారు. కేవలం ఒక సాక్షి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా కేసు నమోదు చేయటము, అంతకు మించి సిట్ అధికారుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని, ఆయన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ అయినా మంజూరు చేయాలి, ఆయన ఎక్కడికి పారిపోడని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ అయినా మంజూరు చేయాలని ఇటు పిటిషనర్ తరఫు అంటే మిథున్ రెడ్డి తరఫు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేస్తుంది. ఈ రోజు మిథున్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.